ఉస్మానియా యూనివర్సిటీలో బీసీ వర్గానికి చెందిన ప్రొఫెసర్ను సస్పెండ్ చేయడంపై బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఏఎస్ ప్రమోషన్లలో జరిగిన అవకతవకలపై ప్రశ్నించిన తనను సస్పెండ్ చేయడం శోచనీయమని ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటున్నారు. ప్రశ్నించే ప్రొఫెసర్లపై వేటు వేసి నిరసనలు అణిచివేసే కుట్ర జరుగుతుందని అంటున్న ప్రొఫెసర్ మనోహర్తో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రశ్నిస్తున్న విద్యార్థుల గొంతు నొక్కడమే కాదు, తాజాగా ప్రశ్నిస్తున్న ప్రొఫెసర్ల గొంతు కూడా నొక్కుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మనోహర్ గారిపై సస్పెండ్ వేటు పడింది. ఒక బీసీ బిడ్డకు సంబంధించి ఎలా సస్పెండ్ చేస్తారని ఇప్పటికే బీసీ సంఘాలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పించి తాజాగా బీసీ ప్రొఫెసర్ను సస్పెండ్ చేయడంపై బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే ఈ డిసిషన్ ఉపసంహరించుకోవాలని కూడా ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ప్రొఫెసర్ మనోహర్ గారు ఉన్నారు, వారిని అడుగుదాం. సిఏఎస్ ప్రమోషన్స్లో అవకతవకలు జరిగినాయి అని చెప్పి మేము 100 రోజులుగా మా అధ్యాపకులు ప్రొటెస్ట్ చేస్తూ వస్తున్నారు. అయితే మేము అవుటా తరఫున వాళ్లకు సంఘీభావం తెలపడమే కాకుండా మేము వాళ్ళతో పాటు పార్టిసిపేట్ చేస్తాం. అయితే దీనిపై ఆయన ఏం చేసిందంటే వాళ్ళకు మద్దతు ఇస్తున్న కారణంగా వెంటనే 2 మెమోలు జారీ చేసి దాని తర్వాత ఇది ఒక కమిటీని ఏర్పాటు చేసి వివరణ కూడా కోరకుండా నన్ను సస్పెండ్ చేయడము జరిగింది. ఇది అకారణంగా సస్పెండ్ చేయడము శోచనీయం. ఇక్కడ అంటే ఏ కారణాలు లేవు. అంటే ఒక అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఒక అధ్యాపకుడుగా నా బాధ్యత ఏంటంటే ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించడానికి వాళ్ళందరితో పాటు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ దిశగా మేము చేస్తున్నప్పుడు అడ్మినిస్ట్రేషన్కు నచ్చక వాళ్ళు అంటే సస్పెండ్ చేయడం జరిగింది. ఒకటే కారణం ఏంటంటే నన్ను సస్పెండ్ చేయడం వల్ల ఏమైందంటే ఇతర అధ్యాపకులు భయభ్రాంతులకు గురి అయ్యి ఈ ప్రొటెస్ట్లో పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో ఆయన ఏది చెప్తే అది నడుస్తుంది అనే దీంతో సస్పెండ్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ మొదటగా నేను బీసీ సంఘాల అధ్యక్షులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు ఒక అధ్యాపకుడిని అకారణంగా మీరు సస్పెండ్ చేసింది కాబట్టి సస్పెండ్ వెంటనే ఎత్తివేయాల్సిందిగా డిమాండ్ చేస్తాం. ప్రొఫెసర్లకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. అంటే వాళ్ళు బయటపడి చెప్పుకోలేరు. ఎందుకంటే కాండక్ట్ రూల్స్ వర్తిస్తాయనే ఒక భయం వాళ్ళందరిలో ఉంటుంది. ప్రతి విషయంలో ఎక్కడ పోయినా మాకు కావాల్సిన ఏది ఉన్నాయి. అయితే ప్రమోషన్స్లోనే మొట్టమొదటిగానే దాంట్లో 50 మందిని రిజెక్ట్ చేయడము, దాంట్లో క్రెడెన్షియల్స్ అన్నీ ఉన్నాయి, వాళ్ళకి నేషనాలిటీ లేకుండా రిజెక్ట్ చేయడం అనేది చాలా శోచనీయము. అంటే రాబోయే రోజుల్లో ఇలాంటివి జరగకుండా ఉండాలని మేము ఆశిస్తున్నాం. ఇవే కాకుండా రీసెర్చ్ కావాల్సిన ఇది ఏదైనా సెమినార్లు చేయాలన్నా ఏది చేయాలన్నా ప్రతిదీ నిర్బంధంగా ఉన్నారు. అంటే ఇప్పుడు ఏంటో అధ్యాపకులుగా ఒక అధ్యాపక సంఘము జనరల్ బాడీ మీటింగ్ను లేదా అధ్యాపకులు ఒక జనరల్ బాడీ మీటింగ్ను పెట్టుకోవాలంటే మీరు అనుమతించినప్పుడు ఇక ఇతర విషయాల్లో మీ సహాయ సహకారాన్ని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? అంటే ఒక అధ్యాపకుడు రోడ్డు మీద కూర్చొని జనరల్ బాడీ మీటింగ్ అటెండ్ అయ్యాడు అంటే ఏంటంటే ఇక్కడ బీసీ గారిని కోరేది ఏంటంటే మీరు రెస్పెక్ట్ కమాండ్ చేయాలి కానీ డిమాండ్ చేయకూడదు. భయభ్రాంతులకు గురి చేయడం వల్ల ఎక్కువ కాలము మనకు ఏమంటారు రెస్పెక్ట్ అనేది ఉండదని నేను భావిస్తున్నాను. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఓయూలో పర్యటించారు. 1000 కోట్ల వరకు కూడా ఇస్తామని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి ఏమన్నా అడుగులు పడుతున్నాయా? ఎట్లా ఉంది సార్? ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమన్నారంటే ప్రజాస్వామ్యయుతంగా ప్రతి సమస్యపై మనం చర్చించుకోవచ్చు, చర్చించి దాని సమస్యలు పరిష్కరించవచ్చు అని చెప్పారు. అంటే ప్రొటెస్ట్ అనేది ఒక నిరసన తెలపడం అనేది ప్రజాస్వామ్యంలో ఒక భాగం. అయితే ఇప్పుడు రీసెంట్గా ఒక ఎంపీ గారు కూడా చెప్పారు వెల్లోకి వెళ్ళి మేము ప్రొటెస్ట్ చేస్తామని. ఎప్పుడైతే మీకు నిరసన మీకు పార్లమెంట్లోనే తెలిపే అవకాశం ఉన్నప్పుడు మరి ఇక్కడ ఎందుకో నిరసన తెలిపితే అభ్యంతరం చెప్తున్నారో తెలీదు. ఒకటి సీఎం గారే చెప్పారు మీరు నిరసన తెలిపవచ్చు, మీకు అవకాశం ఉంది, మీరు చేయొచ్చు అని చెప్పి. మరి అట్లాంటప్పుడు మీరు ఎందుకు చేయట్లేదు? నిరసన ఎందుకు అలో చేయట్లేదు? అది ప్రశ్నించారు. ఇక్కడ ఏమవుతుందంటే ఏది ప్రశ్నించినా గొంతుక నొక్కడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే ఎవరు ఏం మాట్లాడొద్దు, అంటే ఒకటేసారి ఆటోక్రటిక్గా నియంతృత్వ ధోరణిలో అని ఏది చెప్తే అది మనం వినాల్సిన ఇది ఉంది. సో దాన్ని కొంత మార్చుకొని అందరినీ కలుపుకొని పోయి చేస్తే ప్రశాంత వాతావరణం ఏర్పడుతుందని భావిస్తారు. ఇప్పుడు నా సస్పెన్షన్ విషయంలో అధ్యాపకులు
విద్యార్థులు మద్దతు పలుకుతున్నారు. సస్పెన్షన్ ఎత్తివేసి సో ఒక పద్ధతిగా ప్రకారంగా పనిచేసే అవకాశం కల్పిస్తే బాగుంటుంది. ఈ సస్పెన్షన్ వల్ల ఎవరికి ఒరిగేది ఏం లేదు, ఏమంటారు ఈగో సాటిస్ఫాక్షన్ కోసం తప్పిస్తే ఇంకోటి ఇక్కడ మేము అడుగుతుంది కూడా ఏం లేదు. పెద్దగా ఆయన ఏమంటున్నామో వాళ్ళకు ప్రమోషన్స్లో అన్యాయం జరిగింది, న్యాయం అనేది ఒకటే అడుగుతున్నాం. అది తప్ప ఇప్పటిదాకా ఇష్యూలో ఎక్కడ వేరే అంశమే లేదు. సో దీన్ని ఏమవుతుందంటే ఎక్స్ట్రాపోలేట్ ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి ఆయన ఆలోచించాలి ఏంటంటే జెన్యూన్ డిమాండ్ ఉంది అధ్యాపకులు అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే అది సాల్వ్ చేయాల్సిన బాధ్యత వైస్ ఛాన్సలర్ గారిపై ఉంటుంది. అది సాల్వ్ చేయాలి కూడా. మొత్తంగా చూసినట్టయితే ఇటు సిఎస్ ప్రమోషన్లో దాదాపు 50 పైగా అధ్యాపకులకు అన్యాయం జరిగింది. వారు అన్ని రకాల అర్హతలు ఉన్నప్పటికీ కూడా ప్రమోషన్ పొందలేకపోయారు. ఇది ప్రశ్నించినందుకే తనపై వేటు పడింది. అంతేకాకుండా యూనివర్సిటీలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ప్రొఫెసర్లకు సంబంధించిన సమస్యలు కూడా రోజు రోజుకు కూడా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తన సస్పెన్షన్ ఎత్తివేయాల్సిందని కూడా ఈ సందర్భంగా డిమాండ్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మల్తో మహేష్ టీ న్యూస్, ఉస్మానియా.